నమస్కారం. ఈరోజు మనం రాబర్ట్ కియోసాకి ఆర్థిక వ్యవస్థ గురించి ఆ, ముఖ్యంగా బిట్కాయిన్ గురించి చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. నమస్కారం. అవును, ఆయన అభిప్రాయాలున్న కొన్ని మూలాల్లోని ముఖ్యాంశాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదలు పెడదామా? ప్రధానంగా కియోసాకి ఏమంటున్నారంటే, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అంటే ఇది ప్రజలను పేదరికంలోనే ఉంచడానికి డిజైన్ చేశారని, ఉమ్, ద్రవ్యోల్బణాన్ని ఒక సాధనంగా వాడతారని, దాన్ని దొంగతనమని కూడా అంటున్నారు మూలంలో. ఇది చాలా బలమైన మాట కదా? అవును, చాలా బలమైన ఆరోపణే అది. మామూలు ఆర్థిక ఆలోచనలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. అవును. మూలం ప్రకారం చూస్తే అసలు స్వేచ్ఛా మార్కెట్లో సహజంగా జరగాల్సింది ప్రతిద్రవ్యోల్బణమట. ప్రతి ద్రవ్యోల్బణమా? అంటే అంటే టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఆవిష్కరణలు వస్తాయి, అప్పుడు వస్తువులు సేవల ధరలు కాలక్రమేణా తగ్గాలి. ఓ, అర్థమైంది. ఎఫెమెలలైజేషన్ అనే పదం కూడా వాడారక్కడ. అంటే తక్కువ వనరులతో ఎక్కువ సాధించడం. అంటే టెక్నాలజీతో అన్నీ చౌకగా అవ్వాలి, కానీ అవ్వట్లేదు అన్నమాట. సరిగ్గా అదే. మూలం వాదనేంటంటే ఈ ద్రవ్యోల్బణమనేది సహజంగా వచ్చింది కాదు, సంపదను కొందరి నుంచి ఇంకొందరికి బదిలీ చేయడానికి కావాలని పెట్టిన వ్యవస్థ ఇది అని. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. అందుకే దీన్ని సహజమైనదిగా కాకుండా ఒక దోపిడీలాగా చూపిస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లోనే బిట్కాయిన్ ప్రస్తావన వచ్చింది. అవునవును, బిట్కాయిన్. దాన్ని కియోసాకి ఎలా చూస్తున్నారంటే మొదటి ప్రపంచ స్వేచ్ఛా మార్కెట్ అని, నిజాయితీ అయినా ఎవ్వరూ మార్చలేని నెట్వర్క్ అని. బకీఫుల్లర్ కూడా ఇలాంటిది ఊహించారని చెప్పారు కదా? అవును, ఆ ప్రస్తావన ఉంది. టెక్నికల్గా ఎలా వివరిస్తున్నారంటే ప్రోటోకాల్ అనే పోలిక తెచ్చారు. ప్రోటోకాల్ ఇంటర్నెట్ లాగానే? అవును. ఇంటర్నెట్ మొదట్లో ఎలా ఉండేది? ఉత్త సమాచారం పంపడానికే. ఆ తర్వాత దానిమీద ఎన్ని లేయర్స్, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి. చాలా వచ్చాయి, కట్టచ్చు అన్నట్టు. మరి పెట్టుబడుల గురించి కూడా చెప్పారు కదా? చెప్పారు. ఎగోత్ క్యాపిటల్ లాంటి కొన్ని సంస్థలు అవి బిట్కాయిన్ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టి చాలా మంచి రిటర్న్ సంపాదిస్తున్నాయని ఉదాహరణ ఇచ్చారు. దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే విషయమేంటంటే విలువ అనేది పాత సెంట్రలైజ్డ్, అంటే కొంచెం లోపాలున్న వ్యవస్థల నుంచి ఈ కొత్త డీసెంట్రలైజ్ సిస్టమ్కి మారుతోంది అని. ఓకే, అంటే ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రజలు కూడా యాక్టివ్గా ఉండాలి, బిట్కాయిన్ గురించి తెలుసుకోవాలి, ఆ పని చేయాలి అని పిలుపునిస్తున్నారా? అవును, ముఖ్యంగా మీమ్ కాయిన్స్ లాంటి వాటికి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ. ఆ మోసాలు వాటికి. అవును, మన టైం, మన నమ్మకం ఎక్కడ పెడుతున్నావు అని మళ్ళీ ఆలోచించుకోమని చెప్తున్నట్టుంది. కరెక్ట్. అదే సమయంలో ఈ సాంప్రదాయ వ్యవస్థలను కూడా విమర్శించారు కదా, స్కూల్స్, ఫెడరల్ రిజర్వ్ లాంటివి. అవును, వాటి పనితీరును ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు ఎక్కువతో తక్కువ సాధిస్తే ఆంట్రప్రెన్యూర్లో తక్కువతో ఎక్కువ సాధిస్తారని పోల్చారు. వాటి అసమర్థతను హైలైట్ చేశారు. ఇది అసలు మన నమ్మకాన్ని, మన వనరులను ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్నను లెవనెత్తుతుంది. మొత్తం మీద చూస్తే ఈ మూలాల్లో ఒక స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఒకవైపేమో ద్రవ్యోల్బణంతో దొంగిలించే వ్యవస్థ, అవును, మరోవైపేమో బిట్కాయిన్ ప్రతిపాదించే ఒక స్వేచ్ఛా మార్కెట్. మన ఆలోచనల్లో, వనరుల కేటాయింపులో మార్పు రావాలని కోరుతున్నట్టుంది. ముగింపుగా ఒక ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు మూలంలో. అదేంటంటే ద్రవ్యోల్బణం సహజం, ఇది తప్పదు అనే నమ్మకాన్ని కలిగించడమే ఈ కంట్రోల్ సిస్టంలో కీలకమని. ఒక్కసారి ఆలోచించండి. మూలం చెప్పినట్టు నిజంగా మనిషి తెలివితేటలు, ఆవిష్కరణల వల్ల ధరలు తగ్గాలి కదా, ప్రతి ద్రవ్యోల్బణం సహజమైతే. మరి అలా జరగకుండా ధరలు తగ్గడానికి వ్యతిరేకంగా ఏ శక్తులు పనిచేస్తున్నాయి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.